4 రోజుల క్రితం అనంతపురం నడిబొడ్డున ఇక్కడ ఎస్సీ జనసంఘం ఆఫీస్ పైన దాడి చేసి కొంతమంది దుండగులు ఫర్నిచర్ని తో పాటు ఇక్కడ కార్యాలయాన్ని విధ్వంసం సృష్టించినట్టు చేయటాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దాసగాని కులాయప్ప దాదాపు సంవత్సరాల తరబడి దళితుల అభ్యున్నతి కోసం, దళితుల సమస్యల సాధన కోసమే కాకుండా ప్రతి నిత్యం కూడా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం దిశగా తన వంతు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక నిజాయితీతో, ఒక ధైర్య సాహసాలతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటే మరి వారికి సంబంధించినటువంటి ఆఫీస్లో ఎవరూ లేనటువంటి సమయంలో వచ్చేసి కొంతమంది ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిందా, లేకపోతే వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసుకొని జరిగిందా అనేటటువంటిది గౌరవ ఎస్పీ గారు కూడా నిన్ననే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కలిసి ఎస్పీ గారికి, సిఐ గారికి విన్నవించడం జరిగింది. మేము కూడా మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఒక కొత్త సాంప్రదాయానికి ఇటువంటివి ఒక దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఇలాంటి ప్రజా సంఘాల నాయకులపైన, దళిత సంఘాల నాయకులపైన గతంలో కొన్ని అక్కడక్కడ జరిగినప్పటికీ ఇంత యథేచ్ఛగా ఆఫీసులోకి చొరబడి మరి ఈ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమించడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళకి ఎంతటి వారైనా కూడా చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక పిరికి పందల చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. చేసేటటువంటి ఉద్యమాలకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోనిచ్చి వారిని కట్టడి చేసినంత మాత్రాన, లేకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడినంత మాత్రాన ఉద్యమాలను ఆపాలనో, లేకపోతే వారి యొక్క ఆలోచన విధానాన్ని తగ్గించేదానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే అటువంటి తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళు వెనకడికి వేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. దళితుల సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం, అసమానతలు లేనటువంటి సమాజం కోసం నిత్యం పోరాటం చేసేటటువంటి వ్యక్తిగా తనకంటూ మేము అందరం కలిసిగా ఉంటాం, అండగా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చర్యలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ముక్త ఖండంతో ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ కుల్లాయప్ప గారికి ఎప్పుడు మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. దళిత సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి దాసగాని కుల్లాయప్ప గారి ఈ కార్యాలయం మీద కొద్దిగా కక్ష కట్టి అదే పనిగా ఆయన చేస్తున్నటువంటి పోరాటాలకు, లేదంటే ఆయన చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి అడ్డం నిలబడాలనే ఆలోచనతోనే ఈ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. దీనికి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకి, తర్వాత సంఘాలకి అతీతంగా ఈరోజు దాసగాని కుల్లాయప్ప గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే దాడి చేసిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలి. ఇంతవరకు కూడా పోలీసులు వారు ఎవరు, తర్వాత కెమెరాల్లో రికార్డ్ అయినప్పటికీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయకోకుండా, వాళ్ళని అరెస్టు చేయకోకుండా ఇంతవరకు కూడా చోద్యం చూస్తున్నారనేది కూడా ఒకటి అనిపిస్తుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వెంటనే అరెస్టు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, తర్వాత రాజకీయ పార్టీలు, తర్వాత అన్ని విద్యార్థి, యువకులు, కార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని దాసగాని కుల్లాయప్ప కార్యాలయం మీద దాడి చేసిన దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే
వారిని అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఎందుకు దీన్ని ఈ కార్యాలయం మీద దాడి చేశారనేది కూడా పోలీసు వారు వెంటనే తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనను సాధారణంగా ఎస్సీల పట్ల దాడులను ఎస్సీ నాయకులు అన్నటువంటి వ్యక్తులు ఉద్యమాలు చేసి వారి పట్ల దాడులను పూర్తిగా ఖండించేటువంటి విధంగా ఎస్సీ నాయకులందరూ కూడా పలికేటువంటి పరిస్థితులైతే మరి రానున్నటువంటి రోజులలో మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీల నాయకులపై దాడులు అన్నటువంటిది, హత్యలు అన్నటువంటిది కేవలం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే విషయాలలో ఎస్ఐల్ని, సిఐల్ని, డిఎస్పీలని కూడా సస్పెండ్లు చేసేటువంటి పరిస్థితుల వరకు మొన్న కర్నూలులో జరిగినటువంటి సందర్భాలలో కూడా మళ్ళీ టిఎం రమేష్ గారి గురించి కావచ్చు, మరి అక్కడ రాజేష్ అన్నటువంటి వ్యక్తి గురించి కానీ ఆ హత్యలకు పూర్తిగా కేంద్ర ఎస్సీ కమిషన్ చైర్మన్నే దిగి వచ్చి వారికి పూర్తిగా సస్పెండ్లు చేసేటువంటి పరిస్థితులు అయ్యాయి. మరి ఎస్సీ జనసంఘం ఆఫీస్పై దాడి చేసి మరి ఫ్లెక్సీలపై గొంతులు కోసి వీడియో ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా మరి నిమ్మకు నీరు ఎక్కినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి శైలిని చూస్తే మరి నిజంగా బాధేస్తూ ఉంది. అంటే చేసినటువంటి వ్యక్తికి ఈ రోజు వరకు కూడా మనం సీరియస్గా తీసుకోగలిగిపోతే మరి భవిష్యత్తులో ఇంకా మరి ఇది హత్యకో లేకపోతే ఇంకొక విధానికో దారి తీసే అవకాశాలు ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతోనే ఇటువంటివన్నిటినీ కూడా పిల్ల చేష్టలుగానే చేసినటువంటి వ్యక్తిని ఇది ఒక పిల్ల చేష్టలు అత్యుత్సాహంతో చేసినటువంటి పరిధిదే కాబట్టి ఖచ్చితంగా కూడా చేసినటువంటి విధానాన్ని పూర్తిగా ఇక్కడికైనా కూడా బంద్ చేసుకొనేసేసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం.